హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ వాహవరు. అందరూ ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ వీడియో ఏంటి అంటే మా అబ్బాయి ఉపనయనం ముందు రోజు మా ఇంట్లో హడావిడి ఎలా ఉంది అని అనమాట. సో ఈ వీడియో చూడగానే ఒక లైక్ ఇచ్చేసేయండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ నా వీడియోని ఇంకొంతమందికి ప్రమోట్ చేస్తుంది. అప్పుడు ఇంకొంతమంది నా ఛానల్లో నా వీడియోస్ చూసి నన్ను సపోర్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో సపోర్ట్ చేస్తారు కదూ. సారీ అండి, కొంచెం మా అబ్బాయి ఉపనయనం వీడియోస్ అన్నీ లేట్ అవుతున్నాయి. ఏం లేదు, మాకు బ్యాక్ టు బ్యాక్ ఫంక్షన్స్ ఉండడం వల్ల నాకు ఎడిటింగ్ లేట్ అయింది. తర్వాత ఇంట్లో కూడా ఫంక్షన్ అయ్యాక ఎలా ఉంటుందో తెలుసు కదా, ఇల్లంతా అవన్నీ సెటరేట్ చేసుకోవడానికి కూడా ఇంకా టైం పడుతుంది. అందుకే లేట్గా రిలీజ్ చేస్తున్నాను. సారీ అండి, ఏం అనుకోవద్దు. ఎందుకంటే నాలాగే మీకు ఎక్సైట్మెంట్ ఉంటుంది కదా. ఇది మా అబ్బాయి ఉపనయనం ముందు రోజు కాక ముందు రోజు అండి. మా వారు ఊరికి వెళ్ళారని చెప్పాను కదా, ఇది ఫ్లైట్లో వీడియో అనమాట. తను వచ్చేస్తున్నారు. ఫ్రైడే మార్నింగ్ వెళ్ళారండి, మండే ఈవినింగ్ వచ్చేసారు. పాపం తను రాగానే ఇంకా వర్క్ అనమాట. ఇప్పుడైతే పిల్లల్ని మమ్మల్ని మెహందీ పెట్టడానికి తీసుకెళ్తున్నారు. ఫస్ట్ అక్కడికి వెళ్ళాక నేను కూడా మెహందీ పెట్టుకుందాం అనుకున్నాను బయట. బట్ చాలా కాస్ట్ ఉందండి. ఒక్కొక్క హ్యాండ్కి 600 అట, 2 హ్యాండ్స్కి 1200 అయింది. సో ఇంకా మనకెందుకులే అంత కాస్ట్, పిల్లల కంటే సరదాగా పెట్టుకుంటారు. మనకేముంది, ఇంట్లో ఏదైనా పెట్టేసుకున్నా చెల్తా అయిపోతుంది. సో అందుకని ఇంకా మేమైతే పెట్టుకోలేదు. మేము అదే రోజు ఈవినింగ్ ఇంటికి వచ్చాక పెట్టుకున్నామన్నమాట. కోన్స్ అవి తెచ్చుకున్నాము. అయిపోయిందండి. ఆ రోజు నైట్ అలా గడిచిపోయింది. ఇది నెక్స్ట్ డే అండి. నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. అప్పుడే చూడండి ఎంత ఎండ వచ్చేసిందో. అలాగే టెంట్ వాళ్ళు కూడా వచ్చేసారు. 11-11:30 అయింది అప్పుడు టైము. ఇంకా అప్పటి నుంచి ప్రిపేర్ చేసుకుంటే ఈవినింగ్కి మొత్తం సెట్ చేసుకోవచ్చు కదా, అందుకని వాళ్ళు అప్పుడు వచ్చారనమాట. పాపం పక్కన ఇల్లు కన్స్ట్రక్షన్ జరుగుతుంది కదా, వాళ్ళు కూడా చాలా హెల్ప్ చేశారు. ఆ రాళ్ళు అవన్నీ తీసేశారు. ఇంకా ఇది ఈవినింగ్ అండి. మొత్తానికైతే ఇలా సెట్ చేసేసారు. మొత్తం లైటింగ్ అది పెట్టించామన్నమాట బిల్డింగ్కి. తర్వాత కింద ఆ గల్లీ ఎండింగ్ వరకు వేయించాము. ఇక్కడేమో అపార్ట్మెంట్ గేట్ వరకు వేయించామన్నమాట. ఎందుకంటే మొత్తం క్లోజ్ చేసామనుకోండి తిరిగే వాళ్ళకి ఇబ్బంది కదా. ఇక వాష్ బేసిన్, వాటర్ అన్నీ వచ్చేసాయి. ఆ చివరి దాకా వేయించాము. చైర్స్ కూడా మొత్తం 70 తెప్పించామండి, బాగా సరిపోయాయి. చెప్పాను కదా పక్కన కన్స్ట్రక్షన్ అవుతుందని, వాళ్ళు కూడా అంత నీట్గా చేశారనమాట. నెక్స్ట్ డే కూడా మాకు ఏమి ఇబ్బంది అవ్వలేదు. ఇక్కడ మా వారు, తర్వాత మా పక్కన సీన్ అంకుల్ అని ఉంటారు అంకుల్, తర్వాత మా మావయ్య, మా మూడు మావయ్య అండి తను. వాళ్ళు ముందు రోజే వచ్చారనమాట, మా మూడు మావయ్య, అత్తయ్యను. సో వాళ్ళు ఇంకా మిగిలినవన్నీ సెట్ చేస్తున్నారు. లాస్ట్కి లుక్ అయితే ఇలా వచ్చిందండి, ఫ్రంట్ లుక్. మా రెండో మావయ్య నెక్స్ట్ డే వచ్చారండి, కొంచెం ఆయనకి వర్క్ ఉండడం వల్ల. తర్వాత పసుపు కుట్టడానికి అవన్నీ ముందు రోజు మా అత్త మాకు మొత్తం హెల్ప్ చేసిందండి, రెడీ చేసేసింది మా మూడో అత్త. మా మూడో మావయ్య అంటే రాంబాబు మావయ్య అనమాట. మూడో అత్త అంటే శోభత్త. అంటే మీకు పేర్లు తెలియవు కాబట్టి నేను మళ్ళీ మీకు పేర్లు చెప్తున్నాను. ముందు రోజే వచ్చి హెల్ప్ చేశారు మాకు. ఇక్కడ మా సీన్ అంకుల్, మావయ్య మొత్తము ఆ డెకరేషన్కి అంతా రెడీ చేస్తున్నారు. మేము వెళ్ళి ఫ్లవర్స్ అవన్నీ తీసుకొచ్చామండి అదే రోజు ఈవినింగ్. ఆ బొకే లాంటి లుక్ ఉన్నవి. అవుట్లుక్ అయితే ఇలా వచ్చింది. సింపుల్గా భలే క్యూట్ అనిపించిందండి. ఎందుకంటే మాకు ఆల్రెడీ ఆ వాల్కి వచ్చేసి వెంకటేశ్వర స్వామి ఫోటో ఉంటుంది, పక్కన మా అత్తయ్య గారు మావయ్య గారు ఫోటో ఉంటుంది. అక్కడే పూజ చేసేది. ఆ కింద వరకు వేసినా కూడా మనం అక్కడ పంతులు కూర్చుంటారు, తర్వాత అన్ని ఐటమ్స్ పెట్టేస్తాం కదా. సో హాఫ్ ఆఫ్ ద ప్లేస్ వరకు చేస్తే బాగుంటుంది అన్నట్టు ఇంకా అక్కడ దాకా పెట్టామన్నమాట. సో మా బుడ్డిదైతే పడుకుందండి, ఇప్పుడు లేచింది. మా పెద్ద బావగారు వీళ్ళందరూ యాజ్ యూజువల్ కూర్చుని కబుర్లు చెప్తున్నారు. ఇంకా అవుట్లుక్ అయితే ఇలా వచ్చిందనమాట డెకరేషన్ది. ఇంకా బయట గేట్ దగ్గర అది మొత్తం ఇలా అరేంజ్మెంట్స్ అవి చేసామండి. మాత్రం ఏమీ ఇబ్బంది లేకుండా ఉండేలాగా మ్యాక్సిమం ట్రై చేస్తాము. అంత బాగుందని చెప్పన్నారు, చాలా హ్యాపీ అనిపించింది అనమాట. నెక్స్ట్ ఇంకా ఉపనయనం బ్లాగ్స్ ఉన్నాయండి, వాటన్నిటితో మేము ముందుకు వస్తాను. అక్కడ వాష్ బేసిన్ మొత్తము
తర్వాత చేయి కడుక్కోవడానికి వాటర్ అన్నీ కూడా అరేంజ్మెంట్స్ అవి చేసేసి ఉంచాము. తర్వాత ఇక్కడ ఫ్రంట్ మెయిన్ డోర్కి కూడా మా మావయ్య డెకరేట్ చేస్తున్నారనమాట ఫ్లవర్స్తోనూ. తర్వాత మామిడాకులు ఇవన్నీ పెడుతున్నారు. మా అక్క అయితే ఫుల్ బిజీగా తిరిగేస్తోంది. అంతే కదా, నెక్స్ట్ డే ఫంక్షన్ అంటే ఎలా ఉంటుంది ఇంట్లో, మామూలుగా లేదండి హడావిడి. తర్వాత మా మావయ్య, మా 4వ మావయ్య వాళ్ళ పిల్ల, తర్వాత మా 3వ మావయ్య వాళ్ళ అమ్మాయి ప్రియాంక, అనుష వీళ్ళందరూ కూడా వచ్చారనమాట. వాళ్ళు నెక్స్ట్ వ్లాగ్స్లో మీకు అందరికీ చూపిస్తాను, ఓకేనండి. అవుట్లుక్ అయితే ఇది. ఒడుగు ముందు రోజు మా ఇంట్లో హడావిడి అయితే ఇలా ఉందండి. మళ్ళీ కమింగ్ మా అబ్బాయి ఉపనయనం వ్లాగ్స్ మీ ముందుకు వస్తాను. ఈ వీడియో నచ్చితే కనుక నేను ఎప్పుడూ మీకు చెప్తాను కదా, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ని టంగమని కొట్టండి. మా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. అప్పుడు నేను పెట్టే ప్రతి వీడియో మీరు వెంటనే చూసేయచ్చు, ఓకేనా. నెక్స్ట్ డే మా అబ్బాయి ఉపనయనం అనమాట. ఈ వ్లాగ్ ముందు రోజు వ్లాగ్, ఉపనయనం ముందు హడావిడి. నెక్స్ట్ డే ఎలా ఉంది ఏంటి అన్నది కమింగ్ వీడియోస్లో పెడతానండి, ఓకేనా. ఈ వీడియో అయితే ఇంతేనండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. బాయ్ బాయ్.